అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్ లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యమైంది. అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడతారు అసెంబ్లీలో, కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నా చేసుకుంటున్న టైం వస్తుంది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఏం దీని మీద మాట్లాడవా? మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు, కా అనడు, కుయ్యి అనడు, కయ్యి అనడు. ప్రశ్నిస్తే కనీసం లేదు సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి. అన్ని అబద్దాలు చెప్తూ గోబలు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులో గుడ్డేటట్టు చేస్తున్నాడు. అందరినీ వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు. అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చేస్తా అని చెప్పిండు. ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు. రిటైర్ అయితే 2 లక్షలు ఇస్తా అన్నాడు. నా ఉద్యోగ భద్రత లేదు, నా 2 లక్షలు లేవు, 18,000 జీతము లేదు. ఇవాళ అంగన్వాడీ లోటుకి ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు లోటుకి ఎక్కిండ్రు, ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిండ్రు, నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి. ఈ విద్యాశాఖకు మంత్రి లేడు, కనీసం మంత్రిని పెట్టే చేత కాదు. ఈయన మాట్లాడుతాడు, నేను ఉద్ధరిస్తానని బాగా చేద్దామని పెట్టుకున్నాను. ఆ రోజు ఏం మాట్లాడారు వీళ్ళ మేనిఫెస్టోలో? మేము అధికారంలోకి వస్తే విద్యకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పింది. మన పెట్టింది ఎంత బడ్జెట్ లా? 7%. సగం కూడా పెట్టలే. మాటలు కోటలు దాటినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడప దాటిన పరిస్థితి వచ్చింది. విద్యాశాఖకు బడ్జెట్ లో 15% నిధులని 7% నిధులు పెట్టలే. అవి కూడా విడుదలైతలేవు. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు. యాడుంది గ్రీన్ ఛానల్? 4 తారీఖు లోపల మీకు జీతం వచ్చిన అదమ్మా, 1వ తారీఖు ఇస్తున్నా అంటాడు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఒక్కరికన్నా 1వ తారీఖు జీతం వచ్చిందా చెప్పండి? 3 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు. ఆశాలకైతే 16వ తారీఖు, అంగన్వాడీలకు 18వ తారీఖు. ఇక నరుకుమంటే 1వ తారీఖు జీతం ఇస్తున్నారని ఈ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇక నరుకుడు ఉన్నది. మాటల్లోనే చెప్పుడు కానీ చేతల్లో లేదు కథ. అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం. ఇవాళ సర్వ